వెల్కమ్ టు 3K యాంగిలర్స్. నమస్తే భయ్యా, మీ అందరికి మొదటిగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇయాలటికి మేము చేపలకు ఒక 2 వారాలు అవుతుంది. అందుకే నేను మా బ్రదరు మా కుక్క ముగ్గురం కలిసి డబ్బాగాలలో సంకల పెట్టుకొని మరి కార్ల చేపలకు పోతున్నాం. ఇప్పుడు మనం పోయేది మంజిరారి వరకు. మనకి ఇక్కడ నుండి 75 కిలోమీటర్లు వస్తుంది. ఇక మేము పోయేటప్పుడు కూడా మా కుక్క నేను వస్తాను అని మా ఇంట తగిలితే దాన్ని కూడా వేసుకొని వస్తున్నాం. ఇప్పుడైతే మనకి టైం పొద్దుగాల 7:30 అవుతుంది. మనం ఇక్కడ నుంచి మంజీరా రివర్ పోనీకి 2 గంటల టైం అయితే పడుతుంది. ఇక మా అన్న కూడా దేవుడికి గట్టిగానే మొక్కుతున్నట్టున్నాడు మాకు చేపలు మంచిగా పడాలని. ఇక పెట్రోల్ కూడా పోను రాను మనకి సరిపోయినంతనే కొట్టించుకుంటున్నాం, ఎక్కువ కూడా కొట్టించుకుంటలేం. భయ్యా నువ్వు ఎన్నైనా చెప్పు గానీ మంజీరా నదిలో చేపలు పట్టేటప్పుడు సామాన్లు జర దగ్గర పెట్టుకొని పట్టాలి, ఎందుకంటే అందులో మొసళ్ళు ఉన్నాయి కాబట్టి. నిజం చెప్పాలంటే మాకు మొసలిగా అనిపించింది భయ్య, కానీ దాని వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ఎండ మామూలుగా కొడతలేదు భయ్య, సీదా నీళ్లు కూడా ఆగిపెట్టు. ఇక దారి మధ్యలో మనకు శివంపేట బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. మొన్నటిదాకా వానలకు నీళ్లు ఎక్కువయ్యేసరికి డ్యామ్ 3 గేట్లు ఎత్తితే నీళ్లు మొత్తం మత్తడి దుంకుతుండే. ఒకప్పుడు డ్యామ్ లో ఉన్న చేపలన్నీ బయటకు వచ్చేసినాయి భయ్య. ఈ బ్రిడ్జ్ కింద కూడా చెంచగాలాలు వేసి గుంజుకొస్తా ఉంటే పెద్ద పెద్ద వాలుగాలు పడుతున్నాయంట. ఎప్పుడన్నా నేను కూడా ఒకసారి ట్రై చేయాలి భయ్య. గీయాల చేపలు ఎట్లెట్లా పడతాను, ఎట్లెట్లా పిండి కలిపినాను, అసలు మేము ఎట్లెట్లా ఎంజాయ్ చేసినాము మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి భయ్య. మనకి ఇప్పుడు చేపలు పట్టడానికి తినిపోతావుడు, అందులో 1/2 కిలో గోధుమ పిండి, ఇక వాసన కోసం ఫుల్ పండువారిని అట్టిపండు, తర్వాత పార్లేజీ బిస్కెట్ కూడా సూర చేసి పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక ఇంట్లో మా అమ్మ పోపన్ డబ్బాలలో దాచిపెట్టిన పాత బెల్లం కూడా ఇంట్లోకెళ్ళి ఎత్తుకొచ్చేసిన మా అమ్మకి తెలియకుండా, అది కూడా కొద్దిగా కలుపుకోవాలి భయ్య. ఇక నీళ్ళలో చేపలకు పిండి కనిపించాలి కాబట్టి మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా కలుపుతున్నాం. అప్పుడే చేప కూడా ఈజీగా పడుతుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సారీ. ఇవన్నీ మంచిగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం పొడిగా కలుపుకోవాలి. ఇక నేను తెచ్చుకున్న ఫీడర్లకు ఒక్కొక్క ఫీడర్ కి పావు కిలో లోపల పెద్ద పెద్ద ముద్దల్లాగా పిండి పెట్టుకోవాలి. తర్వాత సైడ్ల పొంటి గిట్ల పాప గాలాలు గుచ్చుకొని ఇక ఏం లే భయ్యా, పిండి ముద్దలను నీళ్ళ కిసిరు కొట్టుడే. ఇట్లా మేము మొత్తం 5 డబ్బాలు వేసినాం. చేప పడ్డప్పుడు డబ్బా తిరుగుతుంది. ఇక ఏది ఫస్ట్ తిరుగుతుంది అని మేము పక్క పొంటే కూర్చున్నాం. జాగ్రత్త వదిలే ఎట్లా వదిలే తీ కొంచెం చెప్పిన మార్చాలి రా అని. గాయస్ ఫ్రెండ్స్, ఒక ఫిష్ అయితే పడింది. ఐ థింక్ 1 kg ఉంటుండొచ్చు. డబ్బా గట్టిగానే గుంజింది. ఉందా పోయిందా? ఉంది, టైట్గా అవుతుంది. జాగ్రత్త, పైలం బయట మారుతున్నాయి కదా, అందుకే. ఓకే ఇట్లకెళ్ళి తీసుకురా దానికి తిరిగే గ్యాప్ ఇయ్యకు. బొచ్చ అనుకుంటున్నా. ఇట్లకెళ్ళి తీసుకురా పొడి పెట్టి అట్లకెళ్ళి వద్దు. బరువుందా కొంచెం? బరువుందా ఫ్రెండ్స్? చాలా బలం ఉంది, వస్తుందని గ్యారంటీ లేదు. దన్నుమని తిరిగింది. ఉంది కానీ సఫాయిస్తుంది. ఆడికి వచ్చినాక దానికి పవర్ వెళ్ళిపోతుంది తీరా. రావు క్లియర్ రావు ఫ్రెండ్స్. ఐ థింక్ 2 పోయిందా? ఉంది. పోతా వాడదాకా రావు. 1.5. పట్టుకో దూరం. గ్రేట్ గాయ్స్, 2 kg ఫిష్. అబ్బా, ఫీడర్ మొత్తం చెక్ చేసేసింది. 2 kg ఉంటుంది. ఓకే పట్టుకో, లేపు. చిక్కేసిందా మొత్తం? బాబా మొత్తం చిక్కేసింది. డౌట్ ఇప్పుడు ఇది. సరే గాయస్, ఈ డబ్బా తిరిగి చూడండి. మరి గాలి తిరిగిందా నాకు అర్థం కావట్లా. తిరుగుతుందా? మిస్ అయిపోయిన చూద్దాం. ఫుట్ గట్టించుంటుంది. ఉన్నట్టుంది. ఉందా?
ఉన్నట్టుంది ఫ్రెండ్స్. పోయిందా? చిన్నదే. చిన్నది. షట్ డామ్ ఇట్. ఇది అది మన చెప్తా గడ్డి పరక ఫ్రెండ్స్. గండి పొరక. ఓకే. అది కాదు. చూడండి స్లోగా కదులుతుంది చూడండి. స్లోగా కదులు. అది కూడా దాన్ని కలిసి ఇప్పుడు గండి పరకలు పడుతున్నాయి ఈ టైము. ఎందుకంటే ఈవినింగ్ చెప్పు. తీస్తే బెటర్ అది. ఏముందో చూద్దాం. పెద్దది అయితే గుంజేయాలి ఈ పాటికి. తెలిసి 1/2 కిలో లోపల ఉంటుంది. చిక్కిచ్చింది ఇది కూడా. చిక్కిచ్చింది. రావట్లేదే. ఎట్లా కంపలకు పోయి తట్టించింది. తెంపేయడం ఇంకా ఆప్షన్ లేదు. చూద్దాం వస్తుందో రాదు. గుంజకు చాలా రేట్ ఉంది, తీపోతుంది. ఒక ఫీటర్ పోయింది, రెండో ఫీటర్ కూడా పోతట్టే ఉంది. పోయింది, తెగిపోయింది ఫ్రెండ్స్. తెగిపోయిందా? ఇంకేం చేయలేం. భయ్యా ఇక మేము ఎంతసేపు ముట్టి నాలకేసి కూర్చున్నా మనకు రవ్వు చాప ఒకటి, గండి పరుకు ఒకటి, అవి 2 మాత్రమే పడ్డాయి. ఇప్పుడు టైం 4 అవుతుంది కాబట్టి మేము కొర్రమటల షికారుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఇక ఆడికి పోవాలి కాబట్టి అందుకే కట్ట బుట్ట అన్నీ చదురుకొని కొర్రమటలకు పోతున్నాం భయ్య. ఇస్తాడు. చిన్నవి అది, చిన్నవి. ఇప్పటిదాకా నేను పెద్ద కప్ప నీళ్ళలేసి గుంజుకొస్తున్నా, ఇప్పుడు మాత్రం చిన్న కప్ప మారుస్తున్నా. ఇక దీని పేరు వచ్చేసి ఫైర్ ఫాక్స్ దుష్మన్ ఫ్రాగ్ అంటాం. ఇది నీళ్ళలేసి గుంజుకొస్తున్నప్పుడు కొరమైన దీన్ని చూసి నిజమైన కప్పేమో అనుకుని వచ్చి లటుక్కున మింగుతుంది. అవో గట్ల మింగినప్పుడు నీళ్లపైన మొలకొస్తుంది. ఇక అది మనం చూసుకొని వెనకకు షాట్ కొడితే దీని తల్లి కప్పకున్న గాలాలు మొత్తం కొరమైన దౌడలలో దిగుతాయి. సూపర్. నైస్ నైస్ నైస్. తర్వాత గుంజేసుకొని వెళ్ళిపోయింది.
సరే సరే తర్వాత ఎంత ఉంటుంది ఏమాత్రం ఉంటుంది దగ్గర అర్ధ కిలో హాఫ్ కేజీయా అర్ధ కిలో లేదు మన పావు కేజీ నైస్ ఫ్రెండ్స్ వీడియో కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ కింద ఉన్న గంటని గుడిలాగా కొట్టాలి. గుడిలో ఎట్లా కొడతారో అట్లా కొట్టండి గంటని. చాలా ట్రైయింగ్గా పడ్డది. చాలా చిన్న సైజెస్ ఉన్నాయి అందుకే మిస్ అవుతున్నాయి బాగా. ఓకే ఇందాక చేసుకుని మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇది. ఇందాక మరి బ్లాక్ ఫ్రాక్ ఎందుకు పడలేదు అంటావు? అది ఫ్రాక్ పెద్దగా అయిపోయింది ప్లస్ అది మింగట్లా. చూడు ఇప్పుడు చిన్నది పెట్టిన ఫ్రాక్ కొద్దిగా అందుకే పడిపోయింది. ఓకే నైస్. చికెన్ తెచ్చేదండి. ఇక కొర్రమట్ట మింగిన కప్పను చేత్తో తీయడం పాసిబిలిటీ కాదు కాబట్టి కటింగ్ ప్లేయర్ కానీ నోస్ ప్లేయర్ కానీ ఎంట పెట్టుకొని పోవాలి. ఆ గట్ల ఎంట పెట్టుకొని పోతేనే గట్టిగా వీకుడు వీక్ వస్తుంది. ఇక అటు ఇటు తట్లాడి మనం కప్పనైతే బయటికి తీసేసినాం. పైగా ఇక మనం 10-15 సార్లు కప్ప నీళ్ళకి ఇసిరిగొట్టి గుంజుకొచ్చినా కూడా ఒక్క సూత స్ట్రైక్ ఇస్తలేదు. ఇక ఇంతకుముందుకు 2 చేపలు కూడా స్ట్రైక్లు ఇచ్చి దిగ్గపోయినాయి. అది కూడా పడాలి. ఇక మనం కూడా హైదరాబాద్కి టైం అవుతుంది. అసలే 2 గంటల ప్రయాణం ఉంది కాబట్టి మనం కూడా పెట్టి పెద్దగా చదువుకొని పోదామని డిసైడ్ అయిపోయినాం. ఇక వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ కూడా కింద వేసుకోండి. ఇక కింద ఉన్న గంటను కూడా గుళ్ళె కొట్టినట్టు కొట్టండి. పైగా ఇక హైదరాబాద్కి దగ్గరలో ఏదైనా కొరమట స్పాట్లు ఉంటే చెప్పుర్రి, నేను కూడా మీ అంట వస్తా. ఇద్దరం ఏం చక్క కొరమటలు పట్టవచ్చు. సరేనా? నెక్స్ట్ టైం మీకు ఇంకొక మంచి బందోబస్తు వీడియోతో మీ ముందడికి వస్తా. సరే అప్పటిదాకా రైట్ ఉంటాం అలా.